ఇది జర్నీ అంతా షోలో మీరు ఎంతసేపు షూట్ చేశారో షో అనేది మనకి టెలికాస్ట్ అయింది, ఒక 2 ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. బట్ షూటింగ్ టైంలో మట్టుకి చాలా గ్యాప్ ఉంటుంది కదా. అవునండి. ఆ గ్యాప్లో షేర్ చేసుకున్నారా రామ్ చరణ్ బాబుతో? జరిగిందా? మీతో ఇంట్రాక్షన్ అయ్యారా? అంటే వాళ్ళు నన్ను క్రియేటివ్ టీమ్ కాంటాక్ట్ అయినప్పుడు రామ్ చరణ్ బాబు ఉన్న ప్రోగ్రాం నాకు తెలియదండి. అన్స్టాపబుల్ అంటే బాలకృష్ణ గారని అవగాహన ఉంది, సంతోషం. సరే గేమ్ చేంజరు మనకి ఏదో రిలీజ్ ఉంటుంది కదా, దానికోసం ఇదేదో అని భావన కలిగి నిర్మాత గారో దర్శకులో ఇంకెవరన్నా దానికి సంబంధించి ఇతరులు వస్తారని అనుకున్నా. చరణ్ బాబు గారని అసలు నాకు తెలియదు. అయితే నాకు అన్నపూర్ణ స్టూడియోలో రూమ్ పెట్టారు. అక్కడ దిగిన తర్వాత అప్పుడు తెలిసింది ఇట్లా చరణ్ బాబు వస్తున్నారు అని. ఇక 17 నెలలుగా అంటే ఆగస్టు 2వ తేదీ 23 సంవత్సరం నుంచి మా కుటుంబం, ఆ కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి స్వామినాయుడు గారిని అడిగితే వారు బిజీలో ఉన్నారండి, వీలున్నప్పుడు నేను చెప్తాను అనటం. అంటే ఫాలోఅప్ చేస్తా ఉన్నారు, మీరు కలవాలని ఫాలోఅప్ చేస్తున్నారు. మరి పునర్జన్మనిచ్చారుగా వేణు గారు. ఆ చిరంజీవి గారికి, ఆ సురేఖమ్మ గారికి, చరణ్ బాబుకి, అవ్వాసనమ్మకి, వాళ్ళందరికీ చెప్పుకుని కనీస బాధ్యత మాకు. నా భార్య ప్రత్యేకించి, పిల్లలిద్దరూ, వాళ్ళు చక్కగా వెళ్ళి చెప్పుకుందామని ఎదురు చూస్తున్నాం. 17 మాసాలకు కానీ ఈ అవకాశం మాకు దక్కలేదండి. కలిసినప్పుడు చరణ్ ఏమన్నారు? చరణ్తో మీరు లేదనుకున్నారు కదా అప్పుడు? అంటే అప్పుడు అనుకున్న వాడిని అక్కడ గ్యాప్ అసలు టైం లేదండి. ఇక ఉదయం నుంచి కంటిన్యూస్గా నన్ను ఇప్పుడు ఈవినింగ్ 5:30కి పిలిచారండి వేదిక మీద. అప్పటి వరకు చరణ్ బాబు గారు చాలా బిజీగా నడుస్తూ ఉంది ప్రోగ్రామ్. లంచ్ బ్రేక్ ఏదో ఉంటుంది, అంత బిజీలో ఉన్నప్పుడు మనం డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు అని, నేను డిస్టర్బ్ చేయకూడదు కదండి అని నేను అలా వెయిట్ చేసి ఉన్నాను. 5:30కి పిలుపు వచ్చింది. ఆ టీం అంతా నిలబెట్టారు. బాలకృష్ణ గారు పిలవటం, ఈలోపు ఏదో ఏవి చూపించటం, అన్నన్న వేదిక మీద పిలవటం. ఆ పిలిచినప్పుడు ఇక సరాసరి ఇక ఆ బిడ్డని చిన్నవాడు అయిపోయాడు, లేదా పాదాలకు మొక్కాలి. ఒకసారిగా ఆలింగనం చేసుకుంటే ఆ బిడ్డ నన్ను 2-3 నిమిషాలు నా ఒక గుండె చప్పుడు మొత్తం విని నా భుజం తడుతూ నాకెంతో ఓదార్పునిచ్చి పరిపూర్ణంగా తీసుకున్నారండి. అలాగే బాలయ్య గారు కూడా ఆయన ఒక బ్రదర్ లాగా, ఒక సోల్మేట్ లాగా నాకు ఆయన మళ్ళీ భుజం ఇచ్చేయటం, నాకు కాస్త మాట ఆనందంలో మాట రాక ఇదవుతున్న సందర్భంలో వాటర్ కూడా తెప్పించి వారి చేత్తు స్వయంగా నీళ్ళిచ్చి తాగమని భుజం తడుతూ అట్లాగా ఎంతో లైవ్లీగా అలాంటి సోల్మేట్స్తో నాకు అవకాశం దక్కటం. ఎందుకంటే వేణు గారు హైదరాబాద్ మహానగరంలో ఇప్పుడిప్పుడుగా ఏదో కనిపిస్తూ నటుడిగా ఎంతో తపన పడ్డాం. ఈ పరిస్థితుల్లో లెజెండ్స్ వాళ్ళ మీదతో పాటుగా ఎన్నో ఏళ్ల నుంచి కలగంటున్న వీడికి అంతటి అవకాశం అంటే, ఇక్కడ ఇంకొకటి కూడా, చిరంజీవి గారు, చరణ్ బాబు, ఉపాసన గారు ఎంతమందికి సహాయం చేస్తున్నారండి. వాళ్ళ వల్ల ఎంతమంది అనేక రకాలైన సహాయాలు పొందున్నారు. వాళ్ళకి ఎవరికి అన్స్టాపబుల్లో దక్కని అదృష్టం దీనికే దక్కడం ఇంతకు మించి నిదర్శనం నేనేం చెప్పుకోవాలండి. ఆ అరుణాచల రమణులు, వారి అనుగ్రహం ఈ ఆత్మబంధువుల రూపంలో దీనికి కూడా మళ్ళా ఈ సినిమా ప్రస్తావన వచ్చినప్పుడు నేను చెప్పుకుంటాను. అప్పుడు ఆ కనెక్షన్ అలా జరుగుతుందా అని నమ్మి ఆ ఆనందంలో ఉన్నాను. అదే అన్స్టాపబుల్ ప్రోగ్రాం. ఆహా వారికి నేను ఎంతో కృతజ్ఞతలు చెప్పుకోవాల్సి ఉన్నాను వేణు గారు. ఓకే, అయితే నాకు ఇదొక ఇన్సిడెంట్ మీ జీవితంలో జరిగింది. సినిమా ప్రస్థానానికి వెళ్ళే ముందు ఇంకొక ఇన్సిడెంట్ ఏదో మీ జీవితంలో ఉందని చెప్పి తెలిసింది. మీ పాప చనిపోయారని చెప్పేసి. అవునండి. ఎలా అండి అది? 2014 మార్చి నెలలో దీనికి జన్మనిచ్చిన తల్లి ఆమె అమ్మగారు చనిపోయారు, వెళ్ళిపోయారు. ఓకే. అదే సంవత్సరం డిసెంబర్ నెలలో నాకు కూతురు, ఆమెకి బ్రెస్ట్ క్యాన్సర్ 4th స్టేజ్ అని తెలిసిందండి. ఓకే. డాక్టర్స్ ఏం చెప్పారు, 6 monthsే టైం చెప్పారు. అంటే 2015 జూన్ జూలై. తనకి ఒక పాప బాబు. వాళ్ళు ఉండేది విజయవాడ. కూతురి పేరు ఝాన్సీ లక్ష్మి. తను విల్ పవర్తో, అంటే పాపకి 6 సంవత్సరాలు, బాబుకి 4. దీనిలో పిల్లలు ఏమైపోతారని ఒక భయంతో, వాళ్ళ మీద ఉన్న రక్త సంబంధం, ఆ ప్రేమతో 4 సంవత్సరాలు వేణు గారు, 48 నెలలు నా బిడ్డ
పోరాడారు. విల్ పవర్తో బ్రతికేసింది. అంటే తనకి టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. చెప్పేశారు 6 months చెప్తే ఆమె ప్రొలాంగ్ చేసుకున్న 48 నెలలు. ఇంకా అంటే ఈ రమణ తత్వంలో ఒక ఆనందం, ఒక ధైర్యం ఎలా ఉంటాయంటే, నా బిడ్డకి ఆ తత్వం పట్టుకుంది. వేణుగారు ఒకటే చెప్పేది, ఏముంది నాన్న, రమణ మహర్షి ఏం చెప్పారు, షర్టు మార్చుకోవడం అన్నారు, అంతే కదా. ఏదో పిచ్చిదాన్ని పిల్లల్ని ఎట్లా అని 4 ఏళ్ల పాటు అనుకున్నాను. కూతురు 10 ఏళ్ళకి వచ్చేసింది, బాబు 7 ఏళ్ళకి వచ్చేసాడు, ఏం పర్వాలా ఇంకా బ్యాకప్ అనినట్టుగా చెప్పి, మన ఇప్పుడు ఈ పిల్లలు అనుకుంటుంటారు బ్రేకప్స్ అన్నట్టుగా, ఆమె లైఫ్కి బ్రేకప్ చెప్పుకుంటూ బంధువులందరినీ, ప్రతి మనిషిని కలిసి ఎంతో ఆప్యాయంగా తనకున్న మొత్తాన్ని పంచుకుని బ్రేకప్ చెప్పి 2018 డిసెంబర్ ఆమె శివయ్యలో కలిసిపోయింది అన్నగారు. ఓకే, 2018 వైఫ్కి జరిగింది 2023 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల గ్యాప్. 5 సంవత్సరాల గ్యాప్లో మళ్ళీ ఇంకొకటి వచ్చింది. తట్టుకొని నిలబడ్డారు మీరు. ఇంకా మధ్యలో 2 కరోనాలు. అదే 2 కరోనాలు. పోరాటం, జీవిత పోరాటం. మళ్ళీ నమ్ముకున్న వృత్తి. కరోనా టైంలో ఏం లేదు. రెండో కరోనాకి ఏం లేదు. అప్పుడు కూడా బంధువులు ఉండే దగ్గర టెస్ట్లు చేయిస్తే ఏమి నెగిటివ్. అదే